హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్రహ్మణ్యం. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఇక్కడ ఒక 3 కిలోవాట్ సైట్ మీకు చూపిద్దాం అన్నట్టు ఆ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు, వారీ ప్యానల్స్ కనిపిస్తున్నాయి కదా. ఓకే, అలాగే ఇవి 6 ప్యానల్స్ అనమాట. చాలామంది అడుగుతూ ఉంటారు మంచి ప్యానల్స్ ఏంటి అన్నట్టు. అంటే ఇప్పుడు రకరకాల కంపెనీలు అనేవి ఉన్నాయి, ఊరి పేరు తెలియనివి కూడా ఉన్నాయి అన్నమాట వీటిలో. ఫ్రెండ్స్, అలాగే చాలామందికి వచ్చే డౌట్లు ఏంటంటే వీటి రేట్లు ఏంటి, అలాగే సబ్సిడీ ఎంత వచ్చింది అన్నట్టు అడుగుతూ ఉంటారు కదా. అంటే మనం ఇంతకుముందు చేసిన వీడియోలో కూడా చెప్పామన్నమాట, కాకపోతే కొంచెం లెంత్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో అది పూర్తి వీడియో చూడట్లేదు చాలామంది. వీటి రేట్ల గురించి చెప్తాను, మీకు ఒక ఐడియా ఉంటుంది. మినిమం 2000 బిల్లు వస్తుంది, 2500 అలా బిల్లు వస్తుంది, 2000 లోపు వస్తుంది, 1500 అలా అనుకున్న వాళ్ళు 2 కిలోవాట్ పెట్టించుకోవాలన్నమాట. అంటే మనకు వచ్చే బిల్లును బట్టి మినిమం 2000 వచ్చేవాళ్ళు 2 కిలోవాట్ సరిపోయిద్ది. 2 కిలోవాట్ వచ్చి 1,50,000 దాకా అవుతుందన్నమాట సుమారుగా. A to Z మొత్తం దానికి అయ్యే ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట 1,50,000 సుమారుగా. అందులో మీకు ఈ గవర్నమెంట్ నుండి వచ్చే సబ్సిడీ వచ్చి 60,000 అనమాట. 60,000 సబ్సిడీ అనేది వచ్చింది. మనం మీకు ఇప్పుడు ఇలా బిగించాం అనుకోండి, బిగించిన తర్వాత ఒక 20 రోజులు నెల రోజుల్లో మీ అకౌంట్లోనే సబ్సిడీ అనేది పడిద్ది. అది 2 కిలోవాట్కి 60,000 అనేది పడిద్ది. ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చి 3 కిలోవాట్ ఎక్కువగా పెట్టించుకునేది. 3 కిలోవాట్ ఎవరు పెట్టించుకోవాలి? 3,000 బిల్లు వస్తుంది, లేదా 4,000 వరకు బిల్లు వస్తుంది. 3,500 4,000 వస్తుంది అనుకున్న వాళ్ళు 3 కిలోవాట్ వరకు వెళ్ళాలన్నమాట. అలాగే ఇప్పుడు 3 కిలోవాట్ రేట్ వచ్చి 2 లక్షలు అవుతుందన్నమాట. ఓకే, ఇందులో సబ్సిడీ వచ్చి గవర్నమెంట్ నుండి వచ్చేది మీకు ఇలా ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత 20 రోజుల్లోనో 1 మంత్లోనో మీకు సబ్సిడీ అనేది 78,000. 3 కిలోవాట్కి 78,000 మీ అకౌంట్లోనే పడిద్ది. ఓకే, అలాగే ఇంకా పవర్ బిల్ ఎక్కువ వస్తుంది, 5,000 వస్తుంది బిల్లు, 6,000 వస్తుంది, అలా ఇంకా 7,000 దాకా వస్తుందని అనుకున్నారనుకోండి సపోజ్. అలాంటి వాళ్ళు ఏంటంటే 5 కిలోవాట్కి వెళ్ళాలన్నమాట. ఎక్కువగా ఏసీలు వాడతారు, కరెంట్ బిల్ ఎక్కువ వాడతారు అనుకునే వాళ్ళు 5 కిలోవాట్ పెట్టించుకోవాలన్నమాట. 5 కిలోవాట్ వచ్చి అంత 3 lakhs అవుతుందన్నమాట 5 కిలోవాట్ వచ్చి. ఓకే, ఇందులో సబ్సిడీ ఎంత అని అడుగుతూ ఉంటారు. మనం 3 కిలోవాట్ పైన ఎంత పెట్టించుకున్నా, 5 కిలోవాట్ పెట్టించుకున్నా, 10 కిలోవాట్ పెట్టించుకున్నా సబ్సిడీ మాత్రం గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది 2 కిలోవాట్కి 60,000 ఇస్తారు. 3 కిలోవాట్ పెట్టించుకుంటే 78,000 అనేది ఇస్తారన్నమాట. ఆ పైన మనం ఎంత పెట్టించుకున్నా ఇక సబ్సిడీ ఏమి ఇవ్వరు. ఆ 78,000 5 కిలోవాట్ పెట్టించుకున్నా అంతే, 3 కిలోవాట్ పెట్టించుకున్నా ఆ 78,000. అదొకటి మీరు గమనించాలి. ఓకే, 5 కిలోవాట్ వచ్చి 3 lakhs అవుతుందన్నమాట. మొత్తం A to Z ఏదన్నా కానీ మాకు అయ్యే కాస్ట్ అంటే ప్రాజెక్ట్ కాస్ట్ అనమాట. అందులో 78,000 మీకు సబ్సిడీ అనేది వచ్చింది. ఒకవేళ పెట్టించుకోవాలని అనుకున్నాను అనుకోండి, నాకు కాల్ చేశారనుకోండి, నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అలాగే స్క్రీన్ మీద కూడా వచ్చింది. ఏ ఏరియా అయినా సరే మీరు నాకు లొకేషన్ అనేది షేర్ చేశారనుకోండి, అక్కడికి మా కంపెనీ తరపున వాళ్ళనే పంపిస్తాను. వాళ్ళు వచ్చి సైట్ చూసుకుంటారు అనమాట, ఎట్లా ఉంది ఏంటి, మీటర్ పరిస్థితి ఏంటి, 3 ఫేస్ మీటరా, సింగిల్ ఫేస్ మీటరా, లోడ్ అంటే కాంట్రాక్ట్ లోడ్ ఏమన్నా పెంచుకోవాలా, అందు గురించి మీరు లొకేషన్ అనేది నాకు షేర్ చేయాలి. అలాగే బెస్ట్ ప్యానల్స్ ఏంటి అని అడుగుతారు, బెస్ట్ ఇన్వర్టర్ ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు ఇవి ఒకసారి చూడండి, ఇది 3 కిలోవాట్ సైటే. ఇక్కడ గమనించవచ్చు వారీ అనేది కనిపిస్తుంది కదా, అలాగే 560 వాట్స్ అనేది కనిపిస్తుంది కదా. ఇవి DCR ప్యానల్స్ అనమాట. వీటికన్నా ఎక్కువ వాటేజ్ ఉన్నాయి అనుకోండి, అవి నాన్ DCR కిందకు వస్తాయి అనమాట. ఓకే, ఇవి టాప్కాన్ అని చెప్తున్నాను కదా, ఉన్న వాటిలో ఇవి మంచి ప్యానల్స్ ఈ వారీ కంపెనీలో. అలాగే మనం ఎక్కువగా అదానీ వాడుతూ ఉంటాం. అదానీ కావాలంటే అదానీ, DCR కొన్ని ఉంటాయి, నాన్ DCR ప్యానల్స్ కొన్ని ఉంటాయి. వాటిలో మనం బెస్ట్ ఏది అని చెప్పాలంటే అయితే వారీ ప్యానల్స్, టాప్కాన్ ప్యానల్స్ వాడాలి. ఎఫిషియన్సీ ఎక్కువగా ఉంటాయి, అంటే పవర్ జనరేషన్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, అలాగే బైఫేషియల్ ప్యానల్స్ కదా, ఇప్పుడు వచ్చేవి ఏవైనా సరే బైఫేషియల్ ప్యానల్సే. కింద సైడ్ని కూడా పవర్ అనేది జనరేట్ అవుద్ది అనమాట. ఏ కంపెనీలో చూసినా సరే ఇలా బైఫేషియల్ ప్యానల్సే వస్తున్నాయి. మనం వేయించుకునేది టాప్కాన్ ప్యానల్స్ వేయించుకోవాలి, అలాగే బైఫేషియల్ ప్యానల్స్ వేయించుకోవాలి, రెండు వైపుల పవర్ అనేది జనరేట్ చేయడానికి. అంటే పైనుండే కాకుండా కింద నుండి కూడా ఒక 10-15% బ్యాక్ సైడ్ నుండి కూడా ఇలా వెలుగు అనేది రిఫ్లెక్ట్ అయ్యి ప్యానల్కి బ్యాక్ సైడ్ని కూడా తగిలిద్ది అనమాట. వారీ ప్యానల్స్ వాడాము. ఇన్వర్టర్ కూడా వారీదే వచ్చింది కావాలనుకుంటే, లేదు వేరేది మీరు ఇంకా ఇన్వర్టర్లో కూడా బెస్ట్ ఏంటని అడుగుతూ ఉంటారు. ఎక్కువగా నేను చెప్పాలంటే గ్రోవాట్ ఇన్వర్టర్ అనేవి బాగుంటాయి. ఓకే, నేను రికమెండ్ చేసేది అయితే ఇలా వారీ ప్యానల్స్ కానీ లేదా అదానీ ప్యానల్స్ కానీ ఏవైనా సరే టాప్కాన్ ప్యానల్స్ అనేవి వాడాలి. అలాగే టాటా అని ఎక్కువగా పేరైతే ఎక్కువగానే ఉంటుంది టాటాకి, కానీ అవి మోనోపర్క్ ప్యానల్సే. టాటాలో టాప్కాన్ అంటే ఇప్పుడు ఇది
ప్యానల్ అనేది 7.5 అంటే 7.5 అడుగులు అనమాట. అలాగే టాటాలో టాప్కాన్ అంటే 8 అడుగుల ప్యానల్ అనేది వచ్చింది, అంటే బార్ ఎక్కువ పెరిగిద్ది అనమాట, ప్యానల్ సైజు పెరిగిద్ది. అంతేగాని టాప్కాన్ ఒరిజినల్ టాప్కాన్ కాదు, మోనోపర్క్ ప్యానల్సే బైఫేషియల్లోనే ప్యానల్ సైజ్ అనేది పెంచారనమాట. ఓకే, అవన్నీ లోతుగా చెప్పాలంటే చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కూడా ఈ టాప్కాన్లోనే ప్యానల్ 8 అడుగుల ప్యానల్స్ ఉంటాయి అన్నమాట, బార్ ఎక్కువ ఉన్న ప్యానల్స్. అవనుకోండి వాటే ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అదానీలో 620 వాట్స్ అనేది ఉంటుంది, లేదా 615 వాట్స్ అనేవి ఉంటాయి, అంటే 600 పైన వాటేజ్ అనమాట. అలా ఉంటాయి. కానీ అవి మనం సబ్సిడీ కావాలి కాబట్టి మనకి డీసీఆర్ ప్యానల్సే వాడాలన్నమాట. నాన్ డీసీఆర్ అనేవి కొన్ని వాడలేం. అలాగే ఇన్వర్టర్ విషయం మాట్లాడుతున్నాం కదా, మనం ఎక్కువగా పాలిక్యాబ్ ఇన్వర్టర్ అనేది వాడతాం. ఏ కంపెనీ ప్యానల్స్ వాడినా పాలిక్యాబ్ ఇన్వర్టర్లు అనేవి వాడతాం. ఓకే, ఒకవేళ కాదు ఇప్పుడు వారీదే వాడారు కాబట్టి వారీ ఇన్వర్టర్ కావాలంటే వారీదే వచ్చింది. ఓకే, అలాగే టాటా వాడారు కాబట్టి టాటా ఇన్వర్టరే కావాలనుకుంటే టాటా వాళ్ళదే సెట్గా వచ్చింది అనమాట. పైపులు కూడా స్లాబ్లో వేసే పైపులే వాడతాం అనమాట మనం, ఎలక్ట్రికల్ పైపులు. ఆ పైప్ అనేది జాగ్రత్తగా ఇట్లా పెట్టగోడ మీదకి తీసుకొచ్చి ఇలా పెట్టగోడ అంచునే కొట్టాం. మీరు ఇక్కడ గమనించవచ్చు, ఇటు తీసుకొచ్చి ఇటు చూపించు. ఓకే, ఇలా నీట్గా కనపడకుండా ఉండేలాగా ఇలా కొట్టి అక్కడ లైటింగ్ ఎర్స్ నుండి కూడా కిందకి ఒక పైప్ రన్ చేసాం అనమాట ఎర్తలకు వెళ్ళటానికి. అలాగే మన ఎనర్జీ మీటర్ ఉంది కదా కింద, డిపార్ట్మెంట్ వాళ్ళ మీటరు, ఆ మీటర్ దాకా తీసుకెళ్ళాం అనమాట. ఇన్వర్టర్ కిందే ఉంది, అది కూడా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తా. పైన వరకు అయింది పని, కింద చేస్తున్నాం, ఇంకా చేయాల్సింది ఉంది. ఓకే, మీకు ఆ ఇన్వర్టర్ అది కూడా చూపిస్తాను. అలాగే ఇవి ఎంత జనరేట్ చేస్తాయి, 3 కిలోవాట్ ఎంత జనరేట్ చేసిద్ది, అలాగే 5 కిలోవాట్ ఎంత జనరేట్ చేసిద్ది, అసలు ఎన్ని నీటిలో వస్తాయి, అలాగే ఒక 10 కిలోవాట్ ఎంత జనరేట్ చేసిద్ది, ఇలా టాప్కాన్ ప్యానల్సే మీకు నెక్స్ట్ వీడియో చూపించే ప్రయత్నం అయితే చేస్తా. అవి అంటే 3 కిలోవాట్ ఎంత, 5 కిలోవాట్ ఎంత, నెలకి ఎంత జనరేట్ చేస్తుంది, అలాగే ఒక 6 నెలలుగా ఎంత జనరేట్ చేస్తుంది, లేదా సంవత్సరానికి ఎంత జనరేట్ చేస్తుంది అనేది కూడా మీకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఇంకేమన్నా డౌట్లు ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోలో ఇంతే. మీకు నా నంబరు స్క్రీన్ మీద ఇస్తాను, కాల్ చేయండి. మీకు ఒకవేళ ఇలా మీకు కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది అని అనుకుంటే, అది అసలు ఇది పెట్టుకునేది ఎవరు పెట్టుకోవాలంటే, కరెంటు బిల్లు ఎవరికైతే 2000 పైన 1500 వస్తున్నా సరే కరెంటు బిల్లు కట్టుకోవడమే మంచిది. ఒక రకంగా నన్ను అడిగితే 2000 పైన బిల్లు వస్తుందంటే ఖచ్చితంగా మీరు సోలార్కి వెళ్ళాలన్నమాట. ఈ ఆన్ గ్రిడ్ అనేది మీకు ఉపయోగపడిద్ది. దానివల్ల మీరు మినిమం బిల్లు కట్టుకున్నా సరే పవర్ బిల్ అనేది రాదు. అంటే మినిమం బిల్ అంటే 300-400 బిల్ అనేది కట్టుకోవాలి. ఇప్పుడు సోలార్ పెట్టించుకున్నా మీరు అదొకటి గుర్తుపెట్టుకోండి, బిల్లు జీరో బిల్లు అనేది అవ్వదు. మనం ఎంత కొంత బిల్ అనేది వచ్చింది, నా మినిమం బిల్లు. ఓకే, అలాగే ఇంకేం చెప్పాలనుకున్నా సరే. ఈ వీడియోలు ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే మీరు మర్చిపోండి లైక్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు మీకు ఉపయోగపడే వీడియోలు అనేవి చేస్తూ ఉంటాను. మీకున్న డౌట్లు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ.